నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హామీ ఇచ్చారు, ఆచరణ మరిచారు. ఫిబ్రవరి 28 నాటి వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన బాధితురాలు గోడత శ్యామల ఇల్లు కట్టించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కి వినతి పత్రం. మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ. సిబిఐచే సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కలెక్టరేట్ లోని వికాస సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా జాబ్ మేళా. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దు అన్న వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు. డీటెయిల్స్ చూస్తే సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఫిబ్రవరి 28న జరిగిన బాణసంచా పేలుడు సంఘటనలో మృతి చెందిన గోడత మహేష్ బాధిత కుటుంబానికి సత్వరం న్యాయం చేయాలని కోరుతూ ఆయన భార్య గోడత శ్యామల కాకినాడ కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ను ఆశ్రయించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నానని, ప్రభుత్వం నివాస స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించామని అన్నారు. బాణసంచా ప్రమాదం జరిగి సుమారు 7 నెలలు గడుస్తున్నా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వాపోయారు. తన కుమార్తె జీవనాధారం కోల్పోయి ఒంటరిగా జీవనం సాగిస్తోందని, వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు ఇప్పటికీ కనికరించలేదని బాధితురాలి తల్లి ఉండ్రాసు జీవరత్నం కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ యజమానిని కోల్పోయి సొంత ఇల్లు, సరైన జీవనోపాధి లేక పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తనకు ఇంటి స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే వితంతు పెన్షన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. నమస్తే అండి. మరి ఇప్పుడు మా పాప అండి వేటలపాలెం మరి అగ్ని ప్రమాదంలో తన భర్త చనిపోయాడండి. మైలుడి గారు చనిపోయి 6 నెలలు అయిందండి. మరి అప్పుడైతే అధికారులు చూసి చాలా సహాయం చేస్తానన్నారు. అక్కడ ఉన్న స్థితిని చూసి స్థలం ఇస్తానన్నారు, గృహం కట్టి ఇస్తానన్నారు. మరి 6 నెలలు అయిందండి, ఇప్పటికి ఏమీ జరగలేదు. పెన్షన్ కూడా ఇవ్వలేదండి. మరి మా పాపకి న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చాము. మరి ఆడపిల్ల కదండి, మంచి కూర్చో స్థలం మంచిది ఇచ్చి గృహం కట్టుకుని ఇలాగే మరి పెన్షన్ కూడా ఇస్తే ఏదో బతుకుద్దండి. మరి అందుకే ఇక్కడికి వచ్చామండి. మరి ఆ సహాయం కోసం వచ్చామండి. జరిగిస్తే చాలండి. మరి ఆ పాప కూడా ఏ పని ఇంతవరకు చేయలేదు. వర్తనాల్లోనే ఇంట్లోనే ఉండేది. మరి ఇప్పుడు ఆ పిల్లకి ఆధారం లేదు. ఆధారం మరి గవర్నమెంట్ వారు కల్పిస్తారని మేము ఆశించి వచ్చామండి. మరి మరి మీరు జరిగిస్తారని ఆశిస్తున్నామండి. మరి అంతే. మాది వేటలపాలెం అండి. మొన్న ఫిబ్రవరి 28ని మా ఆయన గారు బాణసంచి ప్రమాదంలో చనిపోయారండి. ఇప్పటి వరకు కూడా మాకు పెన్షన్ కానీ ఇల్లు స్థలం ఇస్తానన్నారు, అవి కూడా ఇవ్వలేదండి. మరి ప్రభుత్వం మాకు పెన్షన్లోని ఇల్లు స్థలం ఇచ్చి కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నానండి. నేను ఇంట్లోనే ఉంటానండి, ఏ పని కూడా లేదు. మరి పని కూడా ఏదన్నా కల్పించాలని కోరుకుంటున్నాను. 2 పిల్లలతో మేము గుడిసెలోనే ఉంటున్నామండి. అలాగా సొంతం అంటూ ఇల్లు లేదు, మరి ఇవ్వాలని కోరుకుంటున్నాను.